వీళ్ళకి గర్భిణీ స్త్రీలు ఎంత తినాలి, ఎంత బరువు ఉండాలి అనే దానికన్నా ముందు వాళ్ళ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ ఎంత ఉండింది. అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ కాకముందు ఎంత వెయిట్ ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళ హైట్‌కి, వెయిట్‌కి తగ్గట్టు వాళ్ళ బీఎంఐ ఎంతుంది అన్న దాన్ని బట్టి చూస్తామనమాట. ఇక్కడ మనం నార్మల్ బీఎంఐ తీసుకున్నట్టయితే 19 నుండి 24.5 వరకు నార్మల్ బీఎంఐ. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 30 కిలో క్యాలరీస్ పర్ కేజీ బాడీ వెయిట్ పెట్టొచ్చు అని ఉంటుంది. అదే 19 కన్నా తక్కువ అంటే చాలా బక్కగా ఉంటారు వాళ్ళు. వీళ్ళకి 35 కిలో క్యాలరీ నుండి 40 కిలో క్యాలరీలు పర్ కేజీ బాడీ వెయిట్ దాకా కూడా ఇవ్వచ్చు సగటున. అదే ఓవర్ వెయిట్ ఉంటారు కొంతమంది. సో, ఈ మధ్య కాలంలో ఎక్కువ మనం చూసేది ఓవర్ వెయిట్, ఒబేసిటీ కేటగిరీ వాళ్ళు. వీళ్ళేంటనంటే వీళ్ళకి 25 కిలో క్యాలరీస్ పర్ కేజీ బాడీ వెయిటే ఇవ్వాలి. మరి ఇలా క్యాలరీల్లో ఎక్కడనో చెప్తున్నారు కదా! మరి దీంట్లో పోషక విలువలు ఎలా డివైడ్ చేయాలి అని అనుకున్నట్టయితే, మనము కార్బ్స్ తీసుకున్నట్టయితే 50% మొత్తంగా కార్బ్స్ పెట్టేసేసి కొంచెము ప్రోటీన్ పెట్టడం కాకుండా 40-50% కార్బ్స్ ఉన్న 20-30% ప్రోటీన్ ఉండాలి. మిగతా 20-30% ఫ్యాట్ ఉండాలి. చాలా వరకు ఏం చేస్తానంటే చాలా మోతాదులో అన్నము, కొంచెము పప్పు, ఏదో కొద్ది కూర ఇలా తీసుకునే అలవాటు ఉంటుంది. దీన్ని కట్ చేసి ప్రెగ్నెన్సీలో మాత్రం కంపల్సరీ కొద్దిగా రైస్ తీసుకున్నా సరిపోతుంది. కాకపోతే దానికి సరిపడా అంతే క్వాంటిటీలో పప్పు కానియండి, అంతే క్వాంటిటీలో కూరగాయ కానియండి కంపల్సరీ తినాలి. దీనికి అడిషనల్‌గా మన కూరగాయలు ఏదైతే ఉంటాయో పచ్చిగా ఉన్నటి అంటే అన్ని కూరగాయలు పచ్చిగా తినలేము. సో, కంఫర్టబుల్‌గా ఉండే కీరా కానియండి, కుకుంబర్ అంటాము, క్యారెట్ కానియండి, బీట్రూట్ కానియండి, ఇవి తీసుకున్నట్టయితే పోషక విలువలు పెరుగుతాయి, ఫైబరు పెరుగుతుంది, మోషన్‌కి ప్రాబ్లమ్ కూడా ఉండదు. నార్మల్‌గా అయితే ఇవాళ రేపు మనం చూస్తే నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళు నార్మల్‌గా ఉన్న పర్సన్ 2 సార్లు, 3 సార్లు కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒకటే పూట భోజనం అని చేస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ వాళ్ళకి ఫాస్టింగ్ అనేదే చెయ్యొద్దు. వీళ్ళు ఎంత వీలైతే అంతవరకు 6-7 సార్లు తీసుకోవాలి. దాంట్లో మన మేజర్ మీల్స్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటాయి. ఇవి కాకుండా పొద్దున్నే లేసినప్పుడు బ్రష్ చేసుకున్న అర్ధగంట లోపల కనీసం లాస్ట్ నైట్ సోక్ చేసిన బాదాం కానియండి, వాల్నట్స్ కానియండి, అంజీరు, డేట్స్ రాత్రి సోక్ చేసి పొద్దున్న తీసుకోవడం. ఎక్కువ కాకుండా 2-3 క్వాంటిటీలో తీసుకోవడం. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ తీసుకోనవసరం లేదు. 4 5 ఇడ్లీలు తినకపోయిన అవసరం లేదు. 2 తీసుకున్న ఒక కొంచెము ఫ్యాట్ అంటే మంచి ఫ్యాట్ కౌ ఘీ లాంటిది యాడ్ చేసుకొని తీసుకోవడము. నెక్స్ట్ వచ్చేసేసి ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ 10-10:30 ప్రాంతంలో ఒక గ్లాస్ మజ్జిగ కానియండి, రాగి జావ కానియండి విత్ 1 గుడ్డు అలా తీసుకోవడం. నెక్స్ట్ లంచ్ వచ్చేసరికి అక్కడ కూడా ఒక కప్పు రైస్, ఒక కప్పు దాల్, ఒక కప్పు కర్రీ. నెక్స్ట్ మళ్ళీ 4:00 ఆ టైంకి ఒక ఫ్రూట్ కంపల్సరీ, ఒక చిక్కీ ఏదైతే బెల్లంతో చేసిన పల్లి పట్టి కానివ్వండి, ఉడకబెట్టిన శనగలు, పెసర్లు అట్లాంటివి. నెక్స్ట్ మళ్ళీ రాత్రి పూటకి సేమ్ మధ్యాహ్నం తీసుకున్న భోజనమే రిపీట్ చేసుకోవచ్చు. అండ్ పడుకునే ముందు కంపల్సరీ పాలు. ఇలా మొత్తానికి వచ్చేసరికి 6-7 సార్లు కంపల్సరీ డైట్‌ని డివైడ్ చేసుకొని కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకున్నట్టయితే బాడీకి కరెక్ట్ లెవెల్ ఆఫ్ న్యూట్రియంట్స్ వస్తాయి. ఇదే కాకుండా బేబీ గ్రోత్ బాగుంటుంది. తల్లి కూడా ఓవర్ వెయిట్‌కి వెళ్ళకుండా షుగర్ కానీ లేకపోతే బీపీ కానీ రాకుండా ఉంటుంది. ఇవాళ రేపు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఒకప్పుడు కాలంలో మనం చూసినట్టయితే ఇంట్లో ఆడవాళ్ళు చేసే చాలా పనులే డెలివరీకి హెల్ప్ చేసేవి. ఎలా అయితే చెక్కి పిండిని తయారు చేయడం కానీ కింద కూర్చొని, లేకపోతే క్లీనింగ్ మనం మాప్ వేసి కింద కూర్చొని కాళ్ళ మీద క్లీన్ చేసేవాళ్ళు, బావిలోకి వెళ్ళి వాటర్ తోడేవాళ్ళు. ఇట్లాంటివన్నీ ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండేది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇవేమి యాక్టివిటీస్ మనం చేయట్లేదు. బట్టలు ఉతకాలి అన్నా స్విచ్చే వేయాలి, పిండి గిర్నీ కొట్టాలన్నా స్విచ్ వేయాలి, ఏ దానికైనా ఓన్లీ హ్యాండే పనిచేస్తుంది. కానీ లోవర్ పెల్విక్ మజిల్స్ అస్సలు పనిచేయట్లేదు. సో, దీనికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. అయితే ఈ ఎక్సర్సైజెస్ ముందు నుండి ఒక లేడీ చేస్తున్నట్టయితే వాళ్ళు డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఒకవేళ చెయ్యనట్టయితే అందరూ ఒకటే ఏమనుకుంటారంటే వాకింగ్ చేస్తే చాలు,
కాదు. వాకింగ్ ఒకటే కాకుండా పెల్విక్ ఫ్లోర్ అదేంటిది ఎక్సర్సైజెస్ అనేది సెపరేట్‌గా ఉంటది. అది మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మీరు ఎటువంటి ఇబ్బందులు లేవు, మాయ కిందికి లేదు అండ్ అదేంటిది గర్భసంచి ముఖద్వారం ఏదైతే ఉందో సర్విక్స్ లెంత్ షార్ట్‌గా లేదు, బేబీ బానే ఉంది అని ఇట్లాంటి మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే కంపల్సరీ యాంటీనేటల్, ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. యోగా ఉంటుంది. అది కంపల్సరీ చేయాలి. అలాంగ్ విత్ ద వాకింగ్ ఆల్సో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి.